ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మన కన్నీళ్లు అనే అంశం ద్వారా దేవుని వాక్యంలో ధ్యానించుకుందాము. కీర్తన గ్రంథము 56వ అధ్యాయం 8వ వచనంలో, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. అంటే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మన యొక్క కన్నీళ్లు దేవుని సన్నిధిలో భద్రముగా దాచబడి ఉంటదట. అవి నీ కవులలో కనబడును కదా అని వ్రాయబడి ఉందంటే, మనం కార్చినటువంటి కన్నీటి ప్రార్థన, కన్నీళ్లు దేవుని యొక్క కవులలో దాచబడి భద్రముగా ఉంటాయని ఈ వాక్యం మనకు సెలవిస్తాను. ఇక్కడ నీ కవులలో అని వ్రాయబడి ఉన్నది కదా. ఇందులో మనము కింద ఫుట్ నోట్స్ లో కవులలో అనే పదానికి అర్థము పుస్తకము అని వ్రాయబడి ఉంటుంది. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి పుస్తకములో మన యొక్క కన్నీళ్లు రాయబడి ఉంటాయి. నువ్వు చేసినటువంటి ప్రతి ప్రార్థన, నువ్వు కార్చినటువంటి కన్నీటి ప్రార్థనను దేవుడు తన యొక్క సన్నిధిలో జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడి ఉంటుందని వచ్చి మనకు తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, నీ కళ్ళల్లో దాగినటువంటి కన్నీళ్లు నీ యొక్క బలహీనత ఏమాత్రము కాదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నీ గుండె లోతులో ఉన్నటువంటి ఆశ, బాధ, ప్రార్థనల ప్రతిబింబమే నీ కన్నీటి ప్రార్థన అని దేవుడు సెలవిస్తాడు. దేవుడు ఆ కన్నీటిని చూడగలడు. మనం చూపినటువంటి, నువ్వు కన్నీటి ప్రార్థనలో చూపినటువంటి వేదనంతా కూడా ఆయన గుర్తుపెట్టుకుంటాడు. నీ కన్నీటి ప్రార్థన వేదనంతా కూడా ఆయన అర్థం చేసుకుంటాడు. దేవుడు చూచే హృదయం కలిగిన వాడు కాబట్టి నీ ప్రార్థనను ఆయన చూస్తాడు, వింటాడు. ఆత్మ గుడిలో కృంగుబాటు చేసే ఒక ప్రళయ స్వరమే నీ కన్నీటి ప్రార్థన అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతివాని కన్నీటి ప్రార్థన వెనుక ఒక ఆత్మకథ ఉంటుందని దేవునికి తెలుసు. దేవుడు నీ కన్నీటి ప్రార్థనను నిశ్శబ్దముగా ఆయన నీ ప్రార్థనను ఆలకించి ఒప్పుకుంటాడు. నువ్వు చేసే కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో కన్నీటి విందవుతుంది. అంటే వాక్యపు విందవుతుంది. నీ యొక్క కళ్ళల్లో దాగినటువంటి కన్నీరంతా కూడా నీకేం చెప్తున్నాయంటే, దేవుడు నీతో కూడా ఉన్నాడు, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు, దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడని నీ కన్నీళ్ళు నీకు చెప్తున్నాయి. నీ కన్నీటి ప్రార్థనలో నీ విన్నపాన్ని దేవునికి తెలియచేసేది నీ మాటలు రానటువంటి నీ కన్నీళ్ళే దేవునికి నీ విన్నపాన్ని, నీ వేదనను, నీ ఆవేదనను, నీ ఆశను దేవునికి చెప్తాయి. నీకు తెలుసా, ప్రార్థనగా మారినటువంటి నీ కన్నీళ్ళే దేవుని సింహాసనాన్ని తాకుతాయని నీకు తెలుసా? సహోదరి, ప్రతి కన్నీటి చుక్క వెనుక, ప్రతి కన్నీటి ప్రార్థన వెనుక గాఢమైన నిశ్శబ్దం ఉందని దేవునికి తెలుసు. నువ్వు కన్నీటి ప్రార్థన చేసే ప్రతిసారి నీ కన్నీటి నిశ్శబ్దంలో, నీ కన్నీటి ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడటానికి ఆయన సిద్ధమవుతాడు. నీ కన్నీటి నిశ్శబ్ద ప్రార్థనలో దేవుని స్వరం వినడానికి సిద్ధపడాలి. దేవుని స్వరం వినడానికి వేగిరపడాలి. నువ్వు కన్నీటి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఒంటరి దాన్ని, నాకెవరూ సహాయం లేరు, నన్ను ఎవరూ ఆదరించలేదని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నీ కన్నీటి ప్రార్థనలో, నీ నిశ్శబ్ద ప్రార్థనలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఒంటరివి కాదు, నీతో దేవుడు ఉన్నాడు అని గుర్తుపెట్టుకో. నువ్వు కార్చే కన్నీరు ఎప్పుడు కూడా, నువ్వు చేసే కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా వృధా కాదు. అది నీ బలహీనత ఏమాత్రం కాదు. ప్రియ సహోదరి, నువ్వు చేసే కన్నీటి ప్రార్థన అదొక శక్తివంతమైనటువంటి గుర్తు దేవుని సన్నిధిలో. కన్నీటి ప్రార్థన శక్తివంతమైనటువంటి గుర్తుగా దేవుడు దాన్ని గుర్తించాడు. దేవుడు అట్టి కన్నీటి ప్రార్థనను ఎప్పుడో తీసివేస్తానని వాగ్దానం చేశాడు. చదువుదామా? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన వారి కన్నులో ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అవును, దేవుడు నీ కన్నీటి ప్రార్థన, నీ బాష్ప బిందువును, నీ కన్నీటిని తుడిచివేస్తాను ఎప్పుడో వాగ్దానం చేశాడు దేవుడు. కాబట్టి నువ్వు కలత చెందవద్దు, దిగులు పడవద్దు, శ్రమ పడవద్దు, బాధపడవద్దు. నీ కన్నీటి ప్రార్థనలో
ఈ కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకించి నీకు జవాబునిస్తాడు. నీ కన్నీటి బిందువులను తుడిచివేస్తానని వాగ్దానం చేసేది నీ చెంతనుండగా దిగులు నీకెందుకు? ఇటు వాగ్దానమును నీ జీవితంలో నెరవేర్చి నీ కన్నీటిని తుడిచివేయంగాక. ఆమేన్. మా ప్రియమైన యేసు ప్రభువా, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో ఈ వాక్యం విన్నటువంటి వారికి ప్రభువా, వారి హృదయంలో ఉన్నటువంటి కన్నీటిని తొలగించండి. ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి ప్రభువా, ఆ ఐదుగురైనా మీరు చేసినటువంటి వాగ్దానం ద్వారా వారి కన్నీటిని తుడిచివేయమని, వారి కలతలను తీసివేయమని, వారి కన్నీటిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, వారి కన్నీటిని ప్రభువా ఇదిగోనైనా నీ కవులలో వ్రాయబడినట్లుగా సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.